పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. పరుచూరి పలుకులకు స్వాగతం. మనం చెప్పుకుంటూ ఉంటాం కాంటెంపరీగా ఉన్నప్పుడు ఏదన్నా ఆ విషయాలు మాట్లాడాలని. మొన్న అజ్ఞాతవాసి టీజర్ వచ్చినప్పుడు నేను ఫేస్బుక్లో, ట్విట్టర్లో స్పందించా. కానీ ట్రైలర్ వచ్చినాక 4 మాటలు మాట్లాడాలనిపించింది మనసుకి ఎందుకో. ఎందుకంటే టీజర్ చూసినప్పుడు ఇదేదో చాలా గొప్ప క్లాసిక్ తీసేస్తున్నాడా ఏంటి త్రివిక్రము పవన్ పెట్టేసి అని మధుర పూరి సదన అంట చక్కగా ఒక లలితమైన గీతంలో టీజర్ అంతా తీసుకెళ్ళిపోతా అంటే ఈయన ఉద్దేశం ఏంటి? మన పాఠాల్లో చెప్పుకుంటాం మనం ప్రిపేరింగ్ ది ఆడిటోరియం అని. అలా ప్రిపేర్ చేసి ఇది చాలా క్లాసికల్ మూవీని నేను తీశాను, ఇది చూడండి అని చెప్తున్నాడా అని అనిపించింది. కానీ ఈ అజ్ఞాతవాసిలో అజ్ఞాతము అంటే తెలియకుండా దాగి ఉంటాం. సో ఇందులో దాగి ఒక అద్భుతమైన మాస్ కథ ఉందనేది కొంచెం ట్రైలర్ చూడగానే అర్థమైపోయింది. ఎందుకంటే వీడి చర్యలు ఊహాతీతం వర్మ అంటాడు ఆయన. అంటే దట్స్ ద బ్యూటీ అంటాడు. అంటే ఊహలకి అందకుండా ఈ పాత్ర ఉంటుందని అక్కడ అందించాడండి మనకి. కానీ ఇందులో చివరిలో మళ్ళీ వాళ్ళిద్దరే మాట్లాడతారు ఓ మాట, మళ్ళీ వీడు సైకిల్ ఎక్కుతాడంటావా అని. సైకిల్ ఎక్కుతాడో లేదో కానీ మన ఎక్కకుండా ఉంటే చాలని అంటారు. కానీ దీనిలో చాలా త్రివిక్రమ్ శ్రీనివాస్ నువ్వు మామూలు అడివి కాదు, చాలా ఒక అద్భుతమైన అస్త్రాన్ని వదిలాడు. మళ్ళీ సైకిల్ ఎక్కడం అంటే ఏంటండి అంటే ఫలానా పార్టీని మళ్ళీ సపోర్ట్ చేయబోతున్నాడా అన్నటువంటి ఒక అద్భుతమైన ఊహాజనితమైనటువంటి, ఊహకి అందుతుందా అందదా ఇక వాళ్ళ ఇష్టం, అలాంటి ఒక అద్భుతమైనటువంటి దాన్ని అక్కడ ఇచ్చాయండి. అన్నిటికంటే నాకు నచ్చింది ఏంటంటే ఒక అద్భుతమైన మాట, మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనకాల ఒక మినీ యుద్ధమే జరుగుతుందని. అంటే ఇవాళ మనం ఒక్కసారి మీరు రాహుల్ సాంకృత్యాన్ని సాహిత్యం కనుక చదవండి, నా కోసం పిల్లలు విద్యార్థులు మీరు అది చదవండి తప్పనిసరిగా. అది చదువుతా అంటే ఋగ్వేదార్యులు కానీ ఇవన్నీ చదువుతా అంటే వల్గాసే గంగా ఈ పుస్తకాలు మీరు చదివితే మనిషి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగాడో చూస్తే ఆ పరిణామ క్రమం మీకు మతిపోగొడుతుంది. ఒక అద్భుతమైనటువంటి మానవ చరిత్ర మన కళ్ళ ముందు ఆవిష్కరించాడు రాహుల్ సాంకృత్యాన్ గారు. సో ఆ పుస్తకాలు తప్పనిసరిగా మీరు ఆయన వాల్యూమ్స్ అన్నీ చదవండి, సేనాపతితో కూడా అన్నీ ప్రతిదీ చదవండి. దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే మనిషి నీళ్ల కోసం ఒకళ్ళు కొట్టుకుని చచ్చిపోయేవారు, కాయల కోసం కొట్టుకుని చచ్చిపోయేవారు, రాళ్ళు పెట్టి కొట్టుకునేవారు, గోళ్ళు వీటుకు చచ్చిపోయేవారు. అంటే ఆహారం కోసం, పానీయం కోసం మనుషులు చంపుకున్నారు. మెల్లమెల్లగా నాగరికత వచ్చేసినాక వీళ్ళిక్కడ సెటిల్ అయ్యి వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడు చూస్తే మళ్ళీ మన మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 4 రాష్ట్రాల మధ్య కూడా నీటికి సంబంధించినటువంటి గొడవలు మనం గమనిస్తున్నామండి. ఇవాళ కొత్తది కాదు, అది ఆ రోజు నుంచి ఉన్నటువంటి సమస్యలు అవి. కాబట్టి మనిషి ఒక సుఖాన్ని పొందాలి అంటే, ఒక సౌకర్యాన్ని పొందాలి అంటే దానికి ఒక యుద్ధం జరగాలి. దాన్ని దేంతో చెప్పాడండి ఆయన? ఒక కుర్చీని చూపిస్తే ఒక పాష్ మీటింగ్ జరుగుతున్నట్టుగా చూపించి ఆ షాట్ చూడగానే మనకేమనిపిస్తుందంటే ఓ అద్భుతమైన క్లాసిక్ సినిమా, మళ్ళీ ఓ బ్రహ్మాండమైన వీళ్ళందరితో కూర్చుని ఒక మీటింగ్ అనుకుంటే టప్మని కుర్చీ గిరగిర తిప్పేసి మళ్ళీ మాస్ హీరో బయటకు వచ్చేసాడు. దాంట్లో నుంచి వచ్చేసి ఇది మనం కూర్చునే కుర్చీ ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? ఒక చెట్టును నరికేస్తే అంటే ఒక చెట్టు ప్రాణం తీస్తే హింసలో నుంచి నీకు సుఖం వచ్చింది. ఇక్కడ అది చెట్టు కాబట్టి, నోరు లేనిది కాబట్టి, నరికితే ఏం మాట్లాడలేకపోయింది కాబట్టి కామ్గా దాన్ని రంపంతో కోసావు, దాన్ని బ్లేడ్లతో చెక్కావు, దాన్ని మేకులతో గుచ్చావు, అదంతా తీసుకొచ్చి హ్యాపీగా చక్కగా కూర్చుని అలా నా కుర్చీ నేను అని ఆనందపడుతున్నావు అనేది. కానీ ఈ ఆనందం నీకు ఎక్కడి నుంచి వచ్చింది?
ఆ చెట్టు ప్రాణం తీసిన కాడి నుంచి వచ్చింది. అలా మనం శాంతి అనేది ఎప్పుడు కూడా యుద్ధం తర్వాతే వస్తుంది అనేది మన చాలామంది చెప్పే మాట అండి. అది ఈవెన్ తీవ్రవాదులు కూడా ఆ స్లోగన్ ఎందుకండి ఇంత తీవ్రవాదం ఇంత ఇదంటే యుద్ధం తర్వాతే శాంతి వస్తుంది అంటారు. అంటే తిరగబడేవాడు లేకుండా ఎప్పుడైపోతామో అప్పుడు మాత్రమే అది శాంతి అవుతుంది అనేటువంటిది ఒక అద్భుతమైన మెసేజీ. చెట్టుని నరుగుతున్నామన్న బాధ కూడా ఉందండి దానిలో. మన సుఖం కోసం మనకు నీడనిస్తున్నా, మన కాయనిస్తున్నా, మనకు ఫలాలను ఇస్తున్నా, మనకి కట్టి పొలాలను ఇస్తాను తర్వాత చచ్చిపోయినాక అది ఎంత సాయపడుతున్న చెట్టుని సజీవంగా ఉన్నప్పుడు మనం ప్రాణం తీస్తున్నాం అనేటువంటి గొప్ప మెసేజ్ ఇంత ట్రైలర్లో కనపడింది అంటే మొత్తం సినిమా ఎలా ఉంటుందో ఈ మాట చూడగానే నాకు ప్రాణం లేచి వచ్చింది. ఇదేదో చాలా గొప్ప సినిమా అనేటువంటి ఊహతో. సో పవన్ ఫ్యాన్స్ శుభాకాంక్షలు. ఎందుకంటే 2 చరిత్రలు సృష్టించబోతున్నాడు ఆయన. విదేశాల్లో అత్యధిక థియేటర్ల రికార్డు ఆయన సొంతం చేసుకోబోతున్నాడు. అప్పుడెప్పుడో మనం ఎప్పుడు శివరాత్రి పండుగ వచ్చినప్పుడు 24 అవర్స్ షోలు వేస్తారండి, పొద్దున్న నుంచి సాయం దాకా వేసి మనం నిద్రపోకుండా జాగారం చేయడం కోసం. అలా 8 రోజుల పాటు రోజుకి 7 షోలు చొప్పున 24 గంటలు గ్యాప్ తుడుచుకోవడానికి మిగతా బ్యాలెన్స్ చేస్తే రోజు మొత్తం 8 రోజులు వేయటం అనేది అది సామాన్యులు చేసే పని కాదు. ఈ అసామాన్యమైనటువంటి ఇమేజీ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీరు 7 షోలు 8 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో వస్తున్నాయి అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ యువర్ ఇమేజ్. ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక్కోసారి ఒక చిన్న ఇది అనిపిస్తూ ఉంటుందండి. మీరు మాట్లాడుతూ ఉంటారు, జనం అరుస్తూ ఉంటారు, ఆగి నవ్వుతారు. మీరు ఎందుకో నాకు అర్థం కాదు. అది నా నవ్వులో గర్వం ఉండదండి, చిన్న తృప్తి ఉంటుంది. నా వాళ్ళు నేను చెప్పిన దానికి స్పందిస్తున్నారన్న తృప్తి కనపడుతుంది నాకు దాంట్లో. అలాగే ఎన్టీ రామారావు ఒక మాట చెప్పాడండి నాకు, అది మీకు కూడా నేను చెప్తున్నాను దీని ద్వారా. మన శత్రువు కూడా మన గురించి మాట్లాడినప్పుడే మనం నెంబర్ 1 అవుతాము అని. ఇది మీరు ఆల్రెడీ ఫాలో అవుతున్నారు నాకు తెలిసిపోతుంది. ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్ ఫర్ యువర్ అజ్ఞాతవాసి. నేను ట్విట్టర్లో పెట్టాను, అజ్ఞాతవాసం ముగిసినాక యుద్ధం, యుద్ధం తర్వాత రాజ్యం. అలా ఈ అజ్ఞాతవాసం వాసి బయటికి రాగానే కలెక్షన్ల యుద్ధం, ప్రేక్షకులు టికెట్ల కోసం యుద్ధం జరుగుతుంది, కలెక్షన్లనే ఒక రికార్డు సింహాసనం లభిస్తుందని, లభించాలని కోరుకుంటూ మీకు ఆల్ ద బెస్ట్ టు యువర్ టీమ్. మీ టీము, మీరు, త్రివిక్రమ్ శ్రీనివాస్, నువ్వు సామాన్యుడు కాదు, ఒక అద్భుతమైన సినిమా తీసేవని నేను నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్ టు యూ ఆల్. నమస్తే. డైలాగ్ కింగ్, విలక్షణ నటుడు మోహన్ బాబు గారి గురించి మాట్లాడుకుందాం. ఎందుకు అంత స్ట్రాంగ్గా చెప్పానంటే ఆయన పేరు మా పేరు గుర్తు రాగానే అందరికి గుర్తొచ్చే మాట, అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే నిష్క్రమిస్తా. ఈ మాట ప్రపంచం అంతా గుర్తొస్తాం మా ఇద్దరు కాంబినేషన్ అంటే. అయితే ఈ కాంబినేషన్కి ముందు ఏం జరిగింది?